టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే, మిమ్మల్ని గెలిపించేటువంటి ఒక సులభమైన ప్లాన్ మా దగ్గర ఉండదే ఈ ఎస్జిటి కౌటిల్య మెంటర్షిప్ బ్యాచ్. ఇది తప్పక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ దగ్గరికి చేరుకుంటుంది. ఇది 1 year వ్యాలిడిటీ. ఇప్పుడు ఒకసారి మనం కంటెంట్ చూద్దాం. ఈ కంటెంట్లో చూడండి, ఫస్ట్ వీక్ అయితే మొత్తం పూర్తి చేసుకున్నాము. అలాగే సెకండ్ వీక్ సంబంధించి కూడా ఒక పరీక్షను అయితే పూర్తి చేసుకున్నాం. మ్యాథ్స్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా మనము ఏమేమి అప్లోడ్ చేస్తున్నామంటే డైలీ టెస్ట్ పెడుతున్నాం. దానికి ఎలా రాయాలి, మీరు మ్యాథ్స్ చదువుకొని రాయడానికి ఒక నోట్స్ పెడుతున్నాము. తరువాత ఈ డైలీ టెస్ట్ని ఆఫ్లైన్ క్వశ్చన్ పేపరు పెడుతున్నాము. దీనికి సంబంధించిన కీ పేపర్ కూడా పెడుతున్నాము. ఇన్ని ఫెసిలిటీస్ మీకు ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? మేము తప్ప. ఒకసారి ఆలోచించండి. ప్రతి దానికి కూడా ఇలాగే మనం ఫుల్ఫిల్గా అయితే ఇస్తున్నాం. అయితే ఈరోజు మనం చదువుకోవాల్సిన అంశం అయితే ఒకసారి చూసినట్లయితే మళ్ళీ మ్యాథ్స్ సిలబస్ ఒకసారి చూద్దాం. ఈ మ్యాథ్స్లో మనము ఏం చదువుకుంటామంటే సంఖ్యామానం, నిన్న చదువుకున్న దానికి కంటిన్యూషన్. కానీ దాంట్లో భాజనీత సూత్రాలు, ద్విముఖ సంఖ్యలు, కాసాగు గసాబాల మధ్య సంబంధం గురించి అయితే ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీని పీడిఎఫ్ నోట్స్ ఒకసారి చూద్దాం. నోట్స్ చూడండి. భాజనీత సూత్రాలకు సంబంధించి భాజనీత సూత్రం దీంట్లో 2, 5, 10 దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే అంకమూలానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 3, 9, 6, 4 వీటికి సంబంధించి కూడా 8 యొక్క భాజనీత సూత్రాలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఎంత నీట్గా అయితే ఇచ్చున్నాము. అలాగే ఈ ప్రాబ్లమ్స్ చూడండి, కనిష్ట విలువ, గరిష్ట విలువ, స్థాన విలువలు కూడా ఇక్కడ మనమైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ టెక్స్ట్ బుక్ ప్రశ్నలన్నీ కూడా మనము టెక్స్ట్ బుక్ నుంచే తీసుకుంటున్నాము. అప్లైడ్ మెథడ్లో దాన్ని అన్వయించి వేరుగా మనమైతే ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంత క్షుణ్ణంగా ఇంత నీట్గా ఉండే నోట్స్ మీకు ఇంకెక్కడా కూడా దొరకదు. ఈ ఫార్ములాస్ చూడండి. ఏ నుండి బి వరకు గల సంఖ్యలు b - a + a+1 ఇది అంతలా ఉంది. అలాగే ఏ నుండి బి లోపు గల సంఖ్యలు ఎన్ని, ఏ నుండి వరకు ఒకటి అంటే దాంట్లో ఏ బి 2 ఉంటుంది. ఏ నుండి బి లోపు అంటే బికి సంబంధం లేకుండా మధ్యలో ఉండేది మాత్రమే. అలాగే మధ్య గల సంఖ్యలు ఎన్ని, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది మొదటి n సహజ సంఖ్యల మొత్తము, వర్గాల మొత్తము, ఘనాల మొత్తము అనేది. అలాగే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.